మోడీ గారు స్టూడెంట్స్ గురించి పెట్టిన వీడియో 23 జూలైన ఒక వీడియో పోస్ట్ చేశారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ గురించి ఒక వీడియోని పోస్ట్ చేస్తే ఆ వీడియోని మెటా వాళ్ళు టెంపరరీ రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఎలాంటి రిప్లై ఇచ్చారో తెలుసా? ఇట్స్ టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. కానీ మన ఇండియా ఒప్పుకోవాలి. టెక్నికల్ ఇష్యూ అంటే మాకు సరిపోదు, మీరు ఇండియా రావాలి, వచ్చి మాకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అండ్ అలాగే మార్క్ జోదర్బర్గ్ మోడీ గారికి సారీ చెప్పాలి అని చెప్పారు. లేదా మెటాకున్న సేఫ్టీ హార్బర్ ఏదైతే ఉన్నదో మేము దాన్ని రిమూవ్ చేస్తామని చెప్పారు. సేఫ్టీ హార్బర్ అంటే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, మనం ఒకవేళ కేసు పెట్టాలనుకుంటే అది ఎవరైతే స్ప్రెడ్ చేసే మనం వాళ్ళ మీద కేసు పెడతాం. దీనికి సెపరేట్ గా మెటా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కసారి ఈ సేఫ్టీ హార్బర్ అనేది రిమూవ్ అయిందంటే మనం మెటా మీద కూడా కేసు పెట్టచ్చు అండ్ అలాగే ఆ ఫేక్ న్యూస్ ఎవరైతే స్ప్రెడ్ చేసారో వాళ్ళ మీద కూడా మనం కేసు పెట్టచ్చు. అండ్ అలాగే మెటా వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ కి సారీ చెప్పారు అండ్ అలాగే ఇది మేమే చేసామని చెప్పి ఒప్పుకున్నారు. నైట్ వాళ్ళ దగ్గర నుంచి 5 దాకా ఈ వీడియోని మేమే రిమూవ్ చేసాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే మొన్న మండే దీని గురించి ఒక 3 అవర్స్ ఒక మీటింగ్ కూడా జరిగింది. అసలు దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్ అక్కడ ఏం జరిగింది, మన గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అండ్ వాళ్ళు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారో కూడా నేను ఒక డీటెయిల్ వీడియో నేను చేశాను. ఒకసారి యూట్యూబ్ లో వీడియోని విజిట్ చేయండి. నేను అలాగే దాన్ని లింక్ స్టోరీలో పెడతా.